యూకే పాలిటిక్స్ హీట్ ఎక్కిపోయినాయి. పిఎం కేర్ స్టార్మర్ ఎన్ని రోజులు పవర్స్ లో ఉంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు ఎప్స్టీన్ ఫైల్స్ నుండి ఇటు లోకల్ ఎలక్షన్స్ వరకు, అటు ఐఎల్ఆర్ రిఫార్మ్స్ నుండి ఇటు ఎంపీస్ అగేన్స్ట్ గా ఫైట్ చేయడము. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ తోటి కేర్ స్టార్మర్ ఫైట్ చేస్తుండు. సో ఆయన ఎన్ని రోజులు గవర్నమెంట్ లో ఉంటాడు అనేది నిజంగా పెద్ద క్వశ్చన్ మార్కే. మేలో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని కేర్ స్టార్మర్ వాళ్ళ పార్టీ పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అపోజిషన్ నుండి నైజల్ ఫరేజ్ లీగల్ గా వెళ్తా అని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎలక్షన్స్ అనేది మేలో ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా ఐఎల్ఆర్ గురించి ఆల్రెడీ డిబేట్ అయింది కదా, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి 5 years ఉండాలని చెప్పి. సో ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్స్, పిఎం వీళ్ళంతా ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కూడా 10 years పెడదామనే ప్లాన్ లో ఉన్నారు. కాకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న 40 MPs లేదు ఇది చాలా తప్పు, అన్ఫేర్ అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇంటర్నల్ బ్యాటిల్ కూడా జరుగుతుంది. ఇప్పుడు యూకే లో ఉన్న పొలిటికల్ హీటెడ్ సిచ్యువేషన్ లో కేర్ స్టార్మర్ తన పవర్ ని అండ్ పార్టీని కాపాడుకోవడం కోసం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది వెయిట్ చేయాలి. వీళ్ళ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చినప్పటి నుండి 16 యూటర్న్స్ తీసుకున్నారంట. సో ఐఎల్ఆర్ గురించి కూడా యూటర్న్ తీసుకుంటారంటారా లేదా? కమెంట్ లో రాయండి. జై హింద్.